సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే ప్రతి హీరో మాస్ హీరోగా పేరు తెచ్చుకోవటానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందుకోసమే కష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఒకసారి మాస్ హీరోగా గుర్తింపు సాధించగలిగితే కెరీర్కి తిరుగుండదు. ఏ సెంటర్లలో ఎక్కువగా క్లాస్ అనుకున్నా బీసీ సెంటర్లలో పక్కా మాస్ ప్రేక్షకులే సినిమాలకు బ్రహ్మరథం పడుతూ ఉంటారు. సినిమా బాగుందంటే చాలు 2 సార్లు 3 సార్లు చూస్తూ ఉంటారు. కలెక్షన్లను విపరీతంగా కొల్లగొట్టొచ్చు. 2-3 సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. బీసీ సెంటర్లలో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు వచ్చేస్తూ ఉంటాయి. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నష్టపోరు. ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. వీరిలో అసలైన మాస్ హీరో ఎవరు అనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తింది. కెరీర్ ప్రారంభంలో తారక్, ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్లతో తిరుగులేని మాస్ హీరోగా అవతరించాడు. ప్రస్తుతం గాడ్ ఆఫ్ మాసెస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే బిరుదులతో పిలిపించుకుంటున్నాడు. బీసీ సెంటర్లలో తారక్ సినిమాలకు ప్రేక్షకులు నీరాజనాలు పడతారు. దీంతో పవర్ఫుల్ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నాడు. పుష్ప 1, పుష్ప 2 ద్వారా మాస్ ఫాలోయింగ్ ను బాగా పెంచుకున్నాడు. ఈ సినిమాలకు ముందు క్లాస్ హీరోగా పరిశ్రమలోకి ప్రవేశించి కొంతకాలం క్లాస్ హీరోగానే కొనసాగాడు. క్రమేణా మాస్ హీరోగా మార్పు చెందాడు. అలాగే రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా మాస్ హీరోగా అడుగుపెట్టారు. తర్వాత మగధీర పూర్తి విభిన్నమైన చిత్రం. దీంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. రంగస్థలం సినిమాతో పూర్తి మాస్ హీరోగా మారి ప్రేక్షకులను మెప్పించాడు. RRRలో అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి మాస్ జాతర చేశారని చెప్పొచ్చు. ఈ ముగ్గురు హీరోల్లో ఎక్కువగా మాస్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ఏ అని చెప్పొచ్చు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా కొంత ఫాలోయింగ్ సంపాదించుకుని ఇమేజ్ని ఏర్పరచుకున్నారు. వీరి తర్వాత మాస్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోవటంలో బన్నీ విజయవంతమయ్యాడు.